నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి కాదు వైజాగ్ వెళుతున్నామన్న ప్రకటన వచ్చిన తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలు అందరం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కీలకమైన పరిణామం ఏంటంటే వైజాగ్లో రిషికొండ మీద కొన్ని కట్టడాలు ఏర్పాటు చేసి ఇది పర్యాటక స్థలంగాను లేకపోతే పర్యాటకులకు వచ్చేటువంటి విడిదిగాను ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఆ ప్రకారంగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ జీవోలో ఇంకోలా ఉంది. ఈ జీవోలన్నీ వచ్చిన తర్వాత ఈ వ్యవహారం సీఎం క్యాంప్ ఆఫీస్కి సంబంధించినటువంటిది అని చెప్పి చాలామంది కోర్టుకు వెళ్ళారు. అది కోర్టులో పెండింగ్లో ఉంది. కోర్టులో వ్యవహారం నడుస్తుంది. సీఎం ఇప్పటి వరకు అక్కడ కాపురం పెట్టడానికి అవకాశం లేకుండా అయిపోతూ వచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్న వార్త ఏంటంటే అక్కడ ఏవైతే కట్టడాలు నిర్మించారో వాటిని ఇనాగరేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇనాగరేట్ చేస్తే అక్కడ ఎవరికి ఉండడానికి అవకాశం కల్పించబోతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అక్కడ ఉంటారా? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండటానికి లేదు, ఎందుకంటే ఆ కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి. లేదా అసలు ఎవరైనా ఉండడానికి అవకాశం లేదు. కానీ ఎందుకు ఇంత హడావుడిగా అక్కడ ఇనాగరేట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందనేదే అతిపెద్ద ప్రశ్న. ఈ వ్యవహారం మీద పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు జాయిన్ అవుతున్నారు. సుభాకర్ గారు, ఏంటి పూర్తి వ్యవహారం ఏంటి? ఎందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యకు ఉపక్రమిస్తుంది? ఇప్పుడు ఋషికొండలో ఏదైతే దాదాపు 450 కోట్ల రూపాయలతో కట్టడాలు నిర్మించారో దాన్ని అంతకు ముందున్న ఆంధ్ర రాష్ట్ర పర్యాటక శాఖకు సంబంధించిన కాటేజీలని కూల్చేసి ఒక రకంగా అది అతిపెద్ద విధ్వంసం అని చెప్పాలి. వైజాగ్లో ఈ నదీ పరివాహక సముద్రానికి సంబంధించి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా పొల్యూషన్ అనుమతులకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండా ఏదైతే వైజాగ్లో ఋషికొండలో ఒక భారీ కట్టడాలు నిర్మించారో దాన్ని ఒక రకంగా అది పర్యాటకానికి సంబంధించిన అంశం అని చెబుతూనే తెర వెనకమాల దానికి సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీసు అనేది మనకి గతంలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎన్నికల కోడ్కు ముందే ఎలక్షన్ కోడ్ రావడానికి ముందే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఓపెన్ చేసేసి మామ అనిపించేసి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి కూర్చుంటారా అనేది అక్కడ ఉత్తరాంధ్ర ప్రజల్ని నేను వచ్చేసాను, మేము ఇక్కడ కూర్చున్నాను అనేది ఎన్నికల కోడ్కు ముందే ఆ పరిస్థితి చేస్తారు అనేది మనకు అందుతున్న ఇది. అయితే దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే ఇప్పటికే పలు కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. వాస్తవానికి ఋషికొండకు సంబంధించిన కట్టడాలకు సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా రేపొద్దున హడావుడిగా ఇంకా పూర్తి స్థాయి నిర్మాణాలు జరగాల్సి ఉన్నా కూడా హడావుడిగా రేపొద్దున ఓపెన్ చేయడానికి ప్రధాన కారణం ఎన్నికల కోడ్కు ముందే అక్కడ ఒక ఫీలర్ ఉత్తరాంధ్రకి సంబంధించి మీకోసం నేను రాజధానిని తరలిస్తున్నాను, నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాను అనేది చెప్పే వ్యవహారం. దీంట్లో ఇంకొక కీలకమైన అంశం ఏదైతే ఒక హెలికాప్టర్ని వైజాగ్లో పెట్టాలని చెప్పేసి సెక్యూరిటీ రీజన్స్ పేరుతో తాడేపల్లిలో ఒక హెలికాప్టర్ అట్లాగే వైజాగ్లో చాపర్ పెట్టాలనే ఆలోచన ఒక జీవో వచ్చింది. దానికి సంబంధించి ఋషికొండ కింద బీచ్ బెడ్ మీద ఏదైతే హెలిప్యాడ్ రంగం సిద్ధమైందో అక్కడి నుంచి డైరెక్ట్ నేరుగా ఋషికొండ మీదకి ఒక వే నిర్మించి హెలికాప్టర్లో దిగటం, అక్కడి నుంచి ఋషికొండ మీదకి ఎక్కేలాగా ఆ నిర్మాణం కూడా శరవేగంగా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇటువంటి పరిస్థితుల్లో అడావుడిగా క్యాంప్ ఆఫీస్ ముసుగులో పర్యాటక కేంద్రంగా దాన్ని చేస్తారా? దీనికి ఇంకొక వాదన కూడా ఉంది. దీన్ని ఒక ప్రైవేటు ప్రతిష్టాత్మకమైన ఒక 5 స్టార్ హోటల్ గ్రూపుకి సంబంధించి లీజుకి ఇచ్చే ఆలోచన కూడా అది దాదాకత్వం చేసేదానికి కుట్ర జరుగుతుందనే వార్తలు కూడా ఉన్నాయి. రేపు ఓపెన్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటారా, లేదు దాన్ని ఒక ప్రైవేట్ హోటల్కి దారాగత్తం చేయడానికి ఎలక్షన్ కోడ్ వస్తే ఇవన్నీ చేయడానికి కుదరదు కాబట్టి ఎలక్షన్ కోడ్కు ముందే ఈ తతంగం చేస్తారా అనేది మనం వేచి చూడాలి. అంటే మీరు చెప్తున్నట్టు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అక్కడ క్యాంప్ ఆఫీస్గా దాన్ని ఉపయోగిస్తే ఇక మీదట కార్లలో ప్రయాణించరు, ఓన్లీ హెలికాప్టరే, కొండ మీద ఉంది కాబట్టి. అంతేనా? ఇక్కడ తాడేపల్లి కొండ పక్కనే
ఏదైతే సీతానగరం కొండ ఉందో ఆ కొండ పక్కన ఇక్కడ హెలిప్యాడ్ ఉంది, ఇక్కడ ఎక్కుతారు, అక్కడ దిగుతారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి కొండ టు కొండ, ప్యాలెస్ టు ప్యాలెస్ హెలికాప్టర్ తప్ప రోడ్డు మార్గంలో జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే పరిస్థితే ఇప్పటికీ లేదు. రేపు అసలు ఉండకపోవచ్చు, సాధ్యపడదు. ఇక ఎలక్షన్ కోడ్ వ్యవహారం, ఆయన భద్రతా కారణాల దృష్ట్యా 2 హెలికాప్టర్లు అన్నారు. దీనికి అదనంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆయన ఇంకో ప్రత్యేక విమానాన్ని కూడా, అది కూడా రిలయన్స్ నుంచి, రిలయన్స్ ఈయనకు ఒక ప్రత్యేకమైన విమానాన్ని సమకూరుస్తుంది. ఆ ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్నదానికి ఆ ప్రత్యేక విమానం, రిలయన్స్ కుదర్చబోయే ప్రత్యేక విమానాలు ప్రయాణం చేస్తారు. అక్కడి నుంచి ఏదైతే సభలకు జరగాల్సిన పరిస్థితి ఉందో ఆ హెలిప్యాడ్ నిర్మించిన దగ్గరికి హెలికాప్టర్, విమానం తప్ప వారు రోడ్డు మార్గంలో ప్రయాణించరు అనేది సుస్పష్టం. రైట్. మీరు అంటున్నట్టు, మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక రకంగా అదే జగన్మోహన్ రెడ్డి వ్యూహంలా కనబడుతుంది 2 హెలికాప్టర్లు పెట్టడం. అయితే జగన్మోహన్ రెడ్డికి ఎవరి వైపు నుంచి ముప్పు ఉంది, ఉగ్రవాదులు లేకపోతే సీమాంతర వామపక్ష ఉగ్రవాదులు అని ఏదో రకరకాలుగా ఆ మధ్యకాలంలో వాళ్ళు 2 హెలికాప్టర్లు కావాలంటూ వచ్చారు కదా, ప్రకటన ఇచ్చుకున్నారు కదా. మరి దీని మీదనే రకరకాల ప్రచారాలు ప్రసారం అవుతూ ఉన్నాయి, రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఎవరి వైపు నుంచి ముప్పు ఉంది, ఆయన ప్రాణాలకి ఏంటి ముప్పు అనే దాని మీద. సో వీలైతే కొంత చెప్పండి సుభాకర్. దీనికి సంబంధించి ఏదైతే ఆ జీవోలో ఆయనకి భద్రతా లోపం ఉంది, అంతర్గత సీమాంతర తీవ్రవాదం దృష్ట్యా, భద్రతా కారణాల దృష్ట్యా హెలికాప్టర్ అని చెప్పేసి జీవోలో ఉంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందుకు పూర్తి భిన్నమైంది. ఇక్కడ మనకి నక్సల్స్ కూడా యాక్టివిటీ దాదాపుగా లేదనే చెప్పాలి. ఏ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పెను ప్రమాదం ముంచి ఉంది అనేదానికి అది వైసీపీ జీవోలో కల్పించిన వ్యవహారం. దీని మీద నరసాపురం ఎంపీ త్రిబులర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఇది కేవలం ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ రాగానే హెలికాప్టర్లు అనేది ప్రైవేటు వ్యవహారం సంబంధించిన ఎలక్షన్ ఖర్చు జేబులో నుంచి పెట్టుకోవాలి, పార్టీ పెట్టుకోవాలి. అయితే ఈ ముప్పు కారణంగా ఒక జీవో తీసుకొచ్చి దాన్ని అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి ఆ ఖర్చు ఆ పార్టీ పెట్టుకోకుండా ప్రభుత్వ ఖజానాలో నుంచి నడిపించడానికి దాదాపు అది ఎక్స్పెన్సివ్ వ్యవహారం. 2 హెలికాప్టర్లు కానీ రేపు వాడబోయే రిలయన్స్ విమానం కానీ ఇవి ఎక్స్పెన్సివ్ వ్యవహారం కాబట్టి ఆ ఖర్చులు చేతి చమురు అతనికి వదలకుండా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి ఖర్చు పెట్టకుండా, పార్టీ ఖజానా నుంచి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టేదానికి ఈ ఏర్పాటు అనేది రఘురామకృష్ణరాజు వాదన. రైట్. చూద్దాం మరి ఆ ప్రచారాలు ఏంటో కూడా కొద్ది రోజుల్లో ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. కొన్ని ప్రచారాలు అందుబాటులోకి వస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవరి వైపు నుంచి ముప్పు, లేకపోతే ఎందుకు ఆయన సెక్యూరిటీ రీజన్స్ గురించి ఇలాంటి ఒక దీన్ని ఏర్పాటు చేసుకున్నారు అనేది కూడా రకరకాల ప్రచారాలు ఉన్నాయి. చూద్దాం. అవకాశం ఉంటే ఒకవేళ వారు అనుమతిస్తే వారిని కూడా తెర ముందుకు తీసుకొచ్చి అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ముప్పు ఉందని ఆయన భయపడుతున్నారనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సుభాకర్ గారు.